నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఎలా చూస్తున్నానో, మీరు నన్ను ఎలా చూస్తున్నారో, నేను ఆ దేవాలయ గోపురాన్ని ఎలా చూస్తున్నానో, అలా ఆ జ్ఞాని తన శరీరాన్ని సాక్షి మాత్రంగా చూస్తూ ఉంటాడు. శరీరం బాధతో తాను తాదాత్మ్యత పొందడు. అలా శరీరాన్ని సాక్షి మాత్రంగా చూడగలిగినంతటి అద్వైతానుభూతి యందు ఓలలాడి నిలబడగలిగినటువంటి వ్యక్తి శరీరంతో ఉన్నప్పటికీ జీవన్ముక్తుడే. చిట్ట చివర శరీరం పడిపోయిన తరువాత ఆయన విదేహమోక్షాన్ని పొందాడు అంటారు. శరీరం పడిపోయింది కానీ ఆత్మ అంతటా నిండి ఉంటుంది. అంతటా నిండిపోయిన ఆత్మగా నిలబడతాడు. అందుకే భగవాన్ రమణులు సర్కోమా వ్యాధితో బాధపడుతుండగా కొంతమంది అంతేవాసులు ఆయన దగ్గరికి వెళ్ళి, హే భగవన్, మీ శరీరం పడిపోతుందేమో, ఇంత అనారోగ్యం వచ్చిందని మేము బాధపడుతున్నాం అంటుంటే ఆయన ఒక మాట అంటుండేవారు, నేను వెళ్ళడానికి చోటే ఉంది, నేను ఎప్పుడూ అంతటా నిండి నిబిడీకృతమైన వాడవే అనేవారు.